మన భారతదేశంలోనే ఉన్న ఒక శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మంగుళూరు పక్కనే ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం. అసురులను సంహరించిన తర్వాత ఇంద్రుడు సంతోషపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తన కుమార్తెనిచ్చి ఎగ్జాక్ట్‌గా ఈ స్థలంలోనే వివాహం జరిపించాడు. ఎవ్వరైతే ఈ దేవాలయములో ఉన్న కుమార తీర్థంలో 21 లేదా 41 రోజుల పాటు స్నానమాచరించి, ఆ స్వామివారిని దర్శించుకుంటారో, వాళ్ళకున్న అన్ని దీర్ఘకాలిక సమస్యలు మరియు చర్మ రోగాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో గర్భాలయంలో స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మధ్యన సర్పరాజైన వాసుకి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. పైభాగంలో ఆదిశేషుడు కొలువై ఉండటం జరిగింది. ఈ దేవాలయంలో సర్ప సంస్కార పూజ నిర్వహించుకోవటం వల్ల మనకున్న అన్ని నాగదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయంట. అంతేకాకుండా సర్పాల పట్ల మన పూర్వీకులు ఏమైనా చెడు పనులు చేసినా సరే, ఆ దోషాలు కూడా ఈ పూజతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. స్కందస్వామి ఈ దేవాలయంలో శివలింగాకారాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. గరుత్మంతుని నుంచి రక్షించమని వాసుకి సర్పరాజు ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు వేడటం జరిగింది. అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ఇది. కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ప్రతిరోజు వందలాది, వేలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తుగా కొలువై ఉన్నాడని, తమ కోరికలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.